నా కన్న తండ్రి లోకాల శంకరునికి పిచ్చి గిట్ల లేచిందా? నా తండ్రి లోకాల శంకరునికి ఎర్రగిట్ల లేచిందా? లగ్గం వేసుకుంటారా నాయన్న అంటే మేనత్త కొడుకుల ముగ్గురు మేనబావుల తోలుకత్తండు. నాకు మేనత్త కొడుకులు అంటే మంట. చిన్నప్పుడు తెచ్చిన మేనత్త తెచ్చిన పుట్టు కూసాలనే పొట్టు పొట్టు చింపినదా అండి. మేనత్త కొడుకుల నేనెట్లా చేసుకుంటా? మేనత్త కొడుకులంటే కార్త వీరార్జనులంటే నా కాలు కింద బొడిగరవుతా సొంటోళ్ళు. నేను ముగ్గురు మేనబావల లగ్గం ఆడగానే నా పెళ్ళెత్తిపోయే ఉపాయం కావాలి. నేనేం చేయాలనుకున్నది ఆ తల్లి రేణుక ఎల్లమ్మ. దాసి అనుజాను రాధరగు మల్లెలో రామ ఏడ ఉన్నర మీరు రఘు మల్లెలో చూసుకో ఎంతమంది వరకు ఏం చేస్తారే? ఏం చేస్తాను? మా పని పడుతుందా తీరుతుందా? మెత్తగా తింటాను ఇంటక పత్తి నాశనం చేస్తాను. దాసి నా కన్న తండ్రి లోకాల శంకరుని లగ్గం చేసుకుంటారా నాయన? నేను అడిగిన నాకు దగ్గరని వరుణ్ణి తీసుకురమ్మనంటే నా మేనత్త కొడుకును ముగ్గురు మేనబావులు తెస్తాడు. ముగ్గురు మేనబావలను పెళ్లి చేసుకుంటే ఒకరు చేసుకుంటే ఒకరు కోపం. నేను ఎవరు చేసుకోనే? నీ అయ్య మంచోడు, నీ అయ్య బుద్ధివంతుడు, నీ అయ్య గానవంతుడు. ఒక్కళ్ళు తెమ్మంటే ముగ్గురు తెస్తాడు. బంగారం వల్ల ముగ్గురు చేసుకో. ముగ్గురు చేసుకుంటారే? ముగ్గురు చేసుకుంటా తప్పే ఉన్నది. ఒక్కళ్ళు చేసుకున్నావు అనుకో, ఒకడు బువ్వ ఆడుతాడు, ఒకడు కూర ఆడుతాడు, ఒకడు బట్టలు పెడతాడు, ఒకడు తానం పోస్తాడు. కారే ముగ్గురు చేసుకుంటే లోకం నవ్వరాయే? ఎందుకు నవ్వుతారు? ఒకళ్ళు చేసుకుంటే ఒకళ్ళ కోపం. నాకు ఇదంతా కాదు. నా మేనబావలతోటి పెళ్ళెత్తిపోయే ఉపాయం చెప్పినావు అనుకో, నీకు కోరుకున్న చీరలు ఇస్తా, రైకలు ఇస్తా, సొమ్ములు ఇస్తా, నీ చేడిగా వాళ్ళంటే ఇస్తాను. ఇస్తూ గాని ఓ పని చేయి, అందుకని ఒక్కళ్ళు నువ్వు చేసుకో, ఇద్దరు నేను చేసుకుంటా. బద్మాష్ అద్దే నాకు బావలద్దే. బావలు అద్దని అంటాను. మేడ బావాలంటే నాకు అధికారుల కింద బోడేలు అవకాశం ఉంటుంది. భారత వీరార్జునులు అంటే నాకు కడపంత మండుతుంది. వాళ్ళు నాకు అద్దే. చేసుకోవా? చేసుకోను. అయితే పాటు నేను చేసుకుంటా. అరే దాసే, నా పెళ్లి ఎత్తిపోయే ఉపాయం చెప్పంటే నేను చేసుకుంటాను. మరి నీ పెళ్లి ఎత్తిపోయే ఉపాయం నేను చెప్తా. నాకేమి ఇస్తావు? అందుకే చెప్పిన కదా, చీరలు ఇస్తా, రైకలు ఇస్తా, సొమ్ములు ఇస్తా. వీటి కల్లబరాబ కూడా రాదు, వీటి కల్లబరాబ కూడా రాదు. అవి నాకు అద్దు. అరే 1 గ్రామ్ గోల్డ్ ఇస్తారే? ఏ నీ 1 గ్రామ్ గోల్డ్ పాడువాడా? అది కొంటపోయి బ్యాంకులో పెడితే ₹1 ఇస్తలేడు. అయ్యో అవి నాకు అద్దు. బంగారం చేపిచ్చేస్తా గానీ నా పెళ్లి ఎత్తిపోయే ఉపాయం చెప్పే. కాలు కూడా అంటే కట్టం గానీ ఇడగొట్టుడు ఈజీ. అవ్వా నువ్వు ఏమి లేకున్నా మంచిదే. నీ ఉప్పు పప్పు తిన్నందుకు ఉపాయం చెప్తా. చెప్పు బిడ్డ. అవ్వా ముగ్గురు మేనబావాలను ఎల్లగొట్టే ఉపాయం, నీ పెళ్లిచ్చుకపోయే ఉపాయం. రేణుకాయల్లమ్మ చెప్తున్న విషయం నందు పెట్టుకో. నీ ముగ్గురు మేనబావులు ఏనాడు వస్తున్నారు? నడి ఊరి లోపల యొక్క గరుడ స్తంభం, మాది 12 గజనాల గరుడ స్తంభం. ఆ గరుడ స్తంభానికి జాగంట కట్టాలి. నిన్ను వేసుకునే మగవాడు దిండి మీద దిండు, భీమ దిండు పెట్టాలి. కాశ మీద కాశనవంతుడు కాశం ఇయ్యాలి. 12 యోజనాల గరుడ స్తంభం ఎక్కాలి. జాగంట కొట్టాలి. జాగంట నాది ఒక ముందు 30 ముళ్ళ దోతి చుట్టాలి, 60 ముళ్ళ పాక చుట్టాలి. 30 ముళ్ళ దోతి కట్టి 60 ముళ్ళ పాక చుట్టి 66 రాజ్యాలకు ఉత్తరాలు పంపాలి, 77 దేశాలకు పత్రాలు పంపాలి. అటువంటి ఇవన్నీ బావుల పేరు మీద రైలుకెళ్ళ పేరు మీద కెరడ స్తంభం పాతి 12 యోజనాల కెరడ స్తంభానికి సాగంట కట్టాలి. తిండి మీద తిండి, తిండి పెట్టాలి. కాశ మీద కాశ మంత్రి కాశ కట్టాలి.
12 యోజనాల గరడ స్తంభం ఎక్కి సాగంటనే దెబ్బ కొట్టాల గంట నాది ఒక ముందు 30 ముళ్ళ తోటి కట్టాలి 60 ముళ్ళ పాక చుట్టాలి 66 రాజ్యాల కుట్టాలి 70 డేసాల బత్తాలు పంపాలి గంట నాది ఒక ముందు కింద వాడు దుర్గాల కోటి వేరే శివసత్తులు ఉషాని శివం చూడాలి పంచముల కేసినోన్ని లగ్గం వేసుకుంటానని చెప్పు ఓరేరుక ఎల్లవ్వా మంచి మంచి ఉపాయాలు ఉన్నాయి దగ్గర ఇంకేం చూసినా బాబు ఇంకా మంచి మంచి చెప్తానే తప్పకుండా ఈ మాట నా తండ్రి తోడు చెప్తానా అని మేడ మీద ఉన్న రేణుక ఎల్లమ్మ కన్న తండ్రి వస్తున్నాడా అని తోలు చూస్తున్నది ముగ్గురు మేడ బావులు కర్త వీరాంచనుడు తోలుకొని కన్న తండ్రి రహంగా తండ్రికి ఎదురుగా ఓ దేవుడా కన్న తల్లి ఎల్లవారా ఎల్లవరా తండ్రికి ఎల్లుంగ వచ్చే ఎల్లవరా ఏమి రోజు నాయనరా ఓ నాయనా లోపల పుట్టిన కన్న బిడ్డను నేను కాబట్టి లగ్గవాడాలంటే ఓ నాయనా నువ్వు ఎత్తనన్నవయ్యా ఓ నాయనా లగ్గవరుణ్ణి ఎత్తనని పేరే నాయన ముగ్గురు మేనబావల తోలుకొని వస్తున్నావు ముగ్గురు మేనబావల్లో ఒకరు వేసుకుంటే ఒకరు కోపం ఒకరు వేసుకుంటే ఒకరికి కోపము ఎవరు లగ్గం ఆడవాలే ఓ నాయనా అందుకే నేను ఒక్క పంచం పెట్టిన నాయన నన్ను లగ్గం ఆడే మగవాడు ఎవడైనా ఉంటే మన ఊరి లోపల నడి ఊరు లోపల 12 యోజనాల గరుడ స్తంభం దాకాలే 12 యోజనాల గరుడ స్తంభం ఎక్కాలి గరుడ స్తంభం మీద జాగంట మీద దెబ్బ కొట్టాలి ఆధారకు ముందు కింద పడుతున్న 60 ముళ్ళ తోటి కట్టాలి 30 ముళ్ళ బాగా చుట్టాలి రాజ్యాలు 77 దేశాలకు జయలేఖలు రాయాలి 3000 శివశక్తులు ఉషాని శివాలు చూడాలి నేను అటువంటి మగవన్నీ ఓ నాయనా నేను లగ్గమాడుతానే ఓ నాయనా అల్లుళ్ళ తోడు చెప్పు ఓ నాయనా ముగ్గురిట్లో ఒకరిని వేసుకుంటే వాళ్ళ కోపం నాయన అందుకే 12 వదినాల గరుడ స్తంభం బాజిన అటువంటి గరుడ స్తంభానికి జాగంట కట్టిన జాగంట వీణ దెబ్బ కొట్టి కింద వాడదునికి 60 ముళ్ళ దోది కట్టి 30 ముళ్ళ పాగ చుట్టి 66 రాజ్యాలకు జైలేక రాజులోని లగ్గం ఆడుతానన్నావు బిడ్డ ఈ మాట కూడా మంచిగానే ఉన్నది బిడ్డ ఒకరిని చేసుకుంటే వాళ్ళ కోపం అన్నాడు శంకరుడు బంధుకు ఏనాడు కన్న బిడ్డ నుంచిండు అయ్యో వాళ్ళ వేడికచ్చే సంగమయ్యా అల్లుడా కార్తీక అల్లుడా తీసుకురాపో నీ బిడ్డను లగ్గం చేసుకుంటా నా బిడ్డను లగ్గం చేసుకునేవి కానీ ఒక బట్ట పందెం పెట్టింది నా బిడ్డ ఏం పందెము మీరు ముగ్గురు ఉన్నారు ముగ్గురు ఇట్లా నిన్ను చేసుకుంటే వాళ్ళిద్దరు కోపం వీని చేసుకుంటే వీళ్ళిద్దరు కోపం నడిపోని చేసుకుంటే మీ ఇద్దరు కోపం అందుకొరకని అటువంటి ఊరు నడి కదరబొడ్డు సవరి కండ రాయని వృక్షము కాడ 12 వదినాల గరుడ స్తంభం ఉన్నది గరుడ స్తంభానికి జాగంట కట్టింది ఈ గరుడ స్తంభం ఎక్కి జాగంట వీన దెబ్బ కొట్టి దెబ్బ నాదం బందుగాక ముందు కింద దునకాలి 30 ముళ్ళ దోతి కట్టాలి 60 ముళ్ళ పాగ చుట్టాలి అటువంటి 66 రాజ్యాలకు ఉత్తరాలు రాయాలి గంటనాదం ఆగక ముందు 1000 శివసత్తులు ఉషో అని ఊగాలి సొంటోని నా బిడ్డ చేసుకుంటుందట ఇన్నరా అను అల్లుళ్ళు మరి ఈ మాట అక్కడి చెప్పి పట్టుకొచ్చినావా నువ్వు ఏదో నేను అక్కడికి వచ్చినప్పుడు ఈ ముచ్చట తెలియకపా వీడికి వచ్చినాక మీకోసం పెట్టింది నా బిడ్డ పట్టుపై నేను అనుకున్న రామావా నీ బిడ్డ పౌరూపుల్ది పట్టుకాని పెడుతుంది అనుకున్నా నేను అన్నట్టే అది వేసింది గరుడ స్తంభం ఎక్కిన వాళ్ళు లగ్గం వేసుకుంటానన్నా మామా నువ్వు అక్కడో మాట ఇక్కడో మాట పూటకు పుట్టడ వద్దలాడుతున్నావు రా మామ పోషుడికి
అల్లుడా ఏదున్నా ఎవరేం చెప్తే గదే మాట్లాడతా గాని నాకు నేను సృష్టించుకొని కొత్త మాట్లాడేటోని నేను కాదు. గరుడ స్తంభం ఎక్కి జాగంట కొట్టుకొని వేసుకుంటుందా? మిగతా ఇద్దరికి నా స్వయాగా నా సొంత ఖర్చుతోని ఎక్కినోనికి తప్ప మిగతా ఇద్దరిని కూడా ముగ్గురికి ఇక్కడనే లగ్గం చేస్తా. మామా నేను అనుకున్న ఇటువంటిది ఏదో జరుగుద్ది అనుకున్నా, కానీ కార్త వీరార్జునుడు సామాన్యుడు కాదు. ఒరే తమ్ముడా, యొక్క గరుడ స్తంభం ఎక్కువ నా నుంచి ఎందుకు రా, నీ యొక్క చిన్ను అని నువ్వు ఉన్నావు. గరుడ స్తంభం ఎక్కువ జాగంట కొట్టు, వెళ్ళి నిలగ్గం చేసుకొని వెళ్ళిపోయింది కావాలి మనం. తమ్ముడా జాగంట దెబ్బ కొట్టువనంగానే చిన్నోడు కార్తీక రాజు ఆ యొక్క గరుడ స్తంభం బయటికి వచ్చిండు. అన్నకు దండాము దండం పెట్టాను, నీ తోడ పుట్టిన నీ కూడా పెరిగిన నీ ఇజ్జతిగా పాడు తమ్ముడిగా నా బాధ్యతనే. తంబాము ఎటుకట్ట ఉన్నాడు, అందరికన్నా చిన్నోడు రా. తంబము మీద కాదు, చెయ్యి కూడా ఎత్తన్నాడు, చెయ్యి కూడా ఎత్తన్నాడు. ఒక్క వచనమురా ఎగురుతా ఉన్నాడు రా, ఒకటి నువ్వు ఒక్కాడురా. రెండోగ వచనామురా ఎగురుతా ఉన్నాడు రా, మూడోగ వచనామురా ఎక్కుతా ఉన్నాడు రా. మూడు నువ్వు ఒక్కటిన్నది, నాలుగో వచనామురా ఎక్కుతానే ఉన్నాడు రా. జర్రని దారే రా కింద వాడే రెండో వాడు కళ్ళ కూర్చుండు. ఒరే తమ్ముడా ఎక్కువ అందులో తమ్ముడాట ఓ నాయన, అందులో తమ్ముడాట ఓ నాయన. మరి అందులో తమ్ముడు ఏనాడు గడిసమ్మ ఏనాడు ఎక్కుతున్నాడు. అయ్యో ఒక ఆవిడెక్కినాడు ఓ నాయన, ఒక ఆవిడెక్కినాడు ఓ నాయన. ఒకటి ఒకటి రెండు ఆవిడెక్కి టుక్కుమని ఇద్దరు తమ్ములు గరుడ స్తంభం దారి కింద పడ్డరు. పటపట పటపట పండ్లు కొరికిండు కార్త వీరార్జునుడు. ఒసే ఎల్లి ఇటువంటి పని చేసి ఇజ్జద్దీత్తను అనుకున్నావా? నిన్ను కాలు వచ్చి కళ్యాణం ఆడి ఏలు బట్టి పోలు తిరగపోతే నా పేరు కార్త వీరార్జునుడు కాదు అని గరుడ స్తంభం బయటికి వచ్చిండు. దిండి మీద దిండు భీమ దిండి పెట్టిండు, కాశ మీద కాశనవంతుడు కాశ కట్టి ఈపుల ఈర హనుమాను కట్టు కట్టిండు. గరుడ స్తంభం బయటికి వచ్చిండు. గరుడ స్తంభానికి దండమాని గరుడ స్తంభం ఎక్కడ పట్టే నువ్వు, ఒక్క వదినాము ఎక్కడ పట్టే నువ్వు, ఏడు ఒక్క నాలుగు వదిన ఎక్కబట్టే నాలుగు ఉన్నా, ఒక్కటేమో ఐదు వదిన ఎక్కబట్టే ఐదు ఉన్నా, ఐదు కాదు 10 వదిన ఎక్కబట్టే 10 ఉన్నా, ఒక్కటిదా 11 వదినాము ఎక్కుతున్నాడు, 12 వదినాముల ఎక్కుతున్నాడు. రాగంటలు అందాలు చెప్పగొట్టవో తడే రామ రామో అమ్మవారు ఆర్కమూరడు వారి గజాల తల్లి రేణుక ఎల్లమ్మని. కార్త వీరార్జున పుట్టక ముందు నేర్చిన పునీత మంత్రాలు నన్ను ఎవరనుకున్నావురా? సాగంట వీరాక్షరమైతే నువ్వు తెప్పెత్తవు, నువ్వు కొట్టినట్టయితే నేను లగ్గమాడాలి. కార్త వీరార్జునుడు అంటే నా కాలు కింద పొడిగి రవుతా సొంటోళ్ళు, లగ్గమాడుడంటే నా పెయ్యంత మంట. దెబ్బ కొట్టనిస్తాను అన్నది గొర్రెడు బండారు పట్టింది పిరికడి అపాకు పట్టి మంత్రాలు గొర్రెలు చదివింది, గొర్రెల మంత్రాలు గొల్ల మంత్రాలు చదివి స్తంభం పనమటికాయ పనమటికున్న స్తంభం తూర్పుకాయ